ఇది ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లో జరిగిన ఒక భయంకర హత్య కథ. బయటకు కనిపించేది కుటుంబ కలహం, లోపల మాత్రం దాగి ఉంది రక్తపాత కుట్ర. లారీ డ్రైవర్గా పనిచేసే శ్రీను సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి. కానీ ఒక చెడు అలవాటు అతని జీవితాన్ని మలుపు తిప్పింది. పేకాటకు అలవాటు పడ్డాడు, డబ్బులు కోల్పోయాడు, అప్పులు పెరిగాయి. ఆ అప్పులు తీర్చేందుకు గంజాయి వ్యాపారంలోకి దిగాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. గంజాయి కేసులో జైలుకు వెళ్ళాడు. అదే సమయంలో అతని ఇంట్లో మరో కథ మొదలైంది. శ్రీను భార్య ఝాన్సీ కూల్ డ్రింక్ షాప్ నడిపేది. పక్కనే మెకానిక్ షాప్ నడిపే తన సోదరుడు అశోక్ వద్దకు తరచూ వచ్చే సూర్య పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త శ్రీనుకు తెలిసింది. భార్యతో తరచూ గొడవలు జరిగాయి. అనుమానం, ఆగ్రహం, బెదిరింపులు ఇదంతా జరుగుతుండగానే శ్రీను జైలుకు వెళ్ళాడు. జైల్లో ఉన్న భర్త బయటికి వస్తే ఏమవుతుందో అన్న భయం, బయటికి వచ్చాక నన్ను చంపేస్తాడో అన్న అనుమానం. అదే భయం ఒక భయంకర నిర్ణయానికి దారితీసింది. భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఇందులో ఆమె ఒంటరిగా లేదు. ప్రియుడు సూర్య, సొంత సోదరుడు అశోక్ ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. గుంటూరుకు చెందిన ఇద్దరు కిరాయి అంతకులను సంప్రదించారు. 2 లక్షల సుపారీకి మాట్లాడారు. ప్లాన్లో కీలక ట్విస్ట్ ఏంటంటే భర్త జైల్లోనే ఉన్నాడు. అయినా అతనికి బెయిల్ ఇప్పించారు. బయటికి తీసుకురావడమే లక్ష్యం. ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న శ్రీనుకు బెయిల్ వచ్చింది. కారులో పెద్దదోర్నాలకు తీసుకొస్తూ మొదట చీమకుర్తి వద్ద హత్యకు ప్లాన్ చేశారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. ప్రయాణం కొనసాగింది. పెద్దారవీడి సమీపానికి చేరుకున్నారు. అంకాలమ్మ గుడి దగ్గర కారు ఆపారు. మూత్ర విసర్జన వంక చెప్పి శ్రీను దింపారు. అదే చివరి క్షణం. కళ్ళల్లో కారం చల్లారు. శ్రీను ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాళ్లతో దాడి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో పడిపోయాడు శ్రీను. అక్కడే అతని ప్రాణాలు పోయాయి. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మొదట ఇది సాధారణ హత్యగా కనిపించింది. కానీ పోలీసులు లోతుగా విచారించారు. మొబైల్ కాల్ డేటా, ప్రయాణ వివరాలు, అనుమానాస్పద కదలికలు, ఒక్కొక్కటిగా నిజాలు బయటపడ్డాయి. భార్య పాత్ర బయటపడింది. అన్న పాత్ర వెలుగులోకి వచ్చింది. ప్రియుడి ప్రమేయం తేలింది. కిరాయి హంతకుల లింకు దొరికింది. పోలీసులు కేసును ఛేదించారు. ఝాన్సీని అరెస్టు చేశారు. అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ కేసు గ్రామాన్ని ఉలికి పడేలా చేసింది. భార్య భర్తను చంపిందన్న నిజం అందరికీ షాకు గురి చేసింది. వివాహేతర సంబంధం ఎంత ప్రమాదకరమో చూపించింది. భయం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలిపింది. ఒక తప్పు అలవాటు, మరో తప్పు సంబంధం, చివరికి ఒక ప్రాణం పోయింది. కుటుంబం నాశనమైంది. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. చట్టం తన పని తాను చేసింది. నేరం ఎంత తెలివిగా చేసినా నిజం బయటపడకుండా ఉండదు. పోలీసుల విచారణలో అన్ని కుట్రలు కూలిపోయాయి. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. సమస్యలకు హత్య పరిష్కారం కాదు. అక్రమ సంబంధాలు ఆనందాన్ని ఇవ్వవు. అవి వినాశనానికి దారితీస్తాయి. ఒక తప్పు ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది. ఈ ఘటన సమాజానికి హెచ్చరిక. కుటుంబ విలువలను గుర్తు చేసే సంఘటన. మనిషి ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. ఒక్క క్షణపు కోపం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇదే శ్రీను హత్య వెనుక భయంకర నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.